తీసుకురా శ్రీనారాయణ గిట్ల వచ్చి శ్రీనారాయణ బాలరాను మేము ఈయనే ఉంటాం. నువ్వు బాడీని తీసుకురా ఈయనే ఉంటారు. ఓ బాడీ ఇంటికి పంపించారు, ఇంకో బాడీ ఎంచుకున్నాడు. కావాలని లోపలికి పంపించారు ఇంకొక బాడీ. రామంతపూర్ ఓల్డ్ రామంతపూర్ సురేష్ని పంపించారు. కృష్ణ బాడీనేమో చెప్పి ఆపేసారు బాడీని. ఒక్క నిమిషం ఆగండి. 5 లక్షలు ఇస్తాం. వచ్చి 5 లక్షలు ఇస్తాము మంచి మాట్లాడింది. అంటే మనిషి ప్రాణం 5 లక్షలు ఆల్రెడీ ఆ వైరు కట్ అయ్యి 2 రోజుల క్రితం కంప్లైంట్ చేసిన లోపల కరెక్ట్ సంఘం దగ్గర ఆ వైరు కట్ అయినాక వీళ్ళు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కి మన సోదరులు రామంతపూర్ వాస్తవులు 5 లక్షలు కంప్లైంట్ ఇచ్చినంట. పట్టించుకోలేదు. అది ఏది 11 kV వైరు, మామూలు నార్మల్ వైరు కాదు. అది కట్ అయ్యి విగ్రహం తాకినాక డెడ్ బాడీ చనిపోయారు కదా. మధ్యరాత్రి చేయాల్సిన పని ఏముందన్న? మధ్యరాత్రి మొత్తం వైర్ అంతా మార్చిచ్చినట్టు డిపార్ట్మెంట్ పోలీసులు అందరూ కలిసి. అంతకుముందు కంపెనీ ఎవరు చర్య తీసుకోలేదు. మనుషులు చచ్చిపోయినాక చర్య తీసుకున్నారు. చేసిన పొద్దున ఎండి ఏమంటే డిపార్ట్మెంట్ మనిషికి 5 లక్షలు ఇస్తారంట. అంటే ఒక బీదవాని ప్రాణం ఖరీదు 5 లక్షల. అయితే ఒక రెడ్డికి అయితే 1 కోటి రూపాయలు ఇస్తారా? ఇప్పుడు మన యాదవ్ సోదరులు అఖిలాబాద్ యాదవ్ డిమాండ్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఒక అబ్బాయి 24 ఏళ్ళ పెళ్లి కాలేదు. ఇంకో అబ్బాయి సురేష్ మొన్ననే పెళ్ళండి. వానికి 3 నెలల పాప. మన కన్నడ రమేష్ ఉన్నారు కదా, వాళ్ళ అన్న బిడ్డనే ఇచ్చారు. మిగిలిన వాళ్ళు 44 ఒకరు, 50 ఒకరు, 36 ఒకరు. ఇక్కడ ఇద్దరు గోల్డ్ రామకృష్ణ ఇద్దరు ఉన్నారు. వచ్చినేమో మన ఇద్దరు ఒకటేమో సురేష్ లోపల తీసుకోయారు. ఇప్పుడు రఘు కొడుకుని ఎంత ఆపేసి పెట్టింది ఇల్లు లోపల పక్క పక్కనే. నడవాలి, మీరు నడుస్తుంటే ఫాస్ట్గా కొంచెం బాధిత కుటుంబాధారం మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి మీ అందరూ సహకారం కావాలి. ముందైతే కొద్దిగా సైడ్కి కొద్దిగా సైడ్కి డిమాండ్కి వచ్చాం. లొల్లి పెట్టాలి, లొల్లి పెట్టి సురేష్ హ్యాంగ్ చేసి ఏమని ఒక్క అన్యాయం రోజు ఒకటి సార్ మీరు మాత్రం కళ్ళు తెచ్చి న్యాయం చేయాలి. ఏమనుకోండి చిన్న పిల్లలు ఇంత బాగా చూడలేదు. ఆయననే మొన్న బుధవారం నాడు బామ్మకి పెళ్ళయింది, నిన్న ఒక బామ్మకి పెళ్ళయింది. ఇంట్లోకి వచ్చి తీసుకొని
చేసిండు. మన రవి పిలుస్తుండ్రు, పోతున్నాం గిడి దాకా పోయేస్తామని రాజేందర్ వస్తే రాజేందర్ ఎప్పుడైనా కలుగుపడిపోయాడు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ రామంతపురంలో ఎన్నడు జరిగిన సినిమా ఎన్నడు జరిగిన ఇంత పెద్దది మాకైనా దేవుడు అయితే బాబా ఏం చేసిండో ఏం కదా ఆగమాగం అయితే నాకైతే మొన్ననే వాళ్ళమ్మను మోకాలు చిప్పలు మార్చుకొచ్చిన 10 లక్షలు పెట్టి అమ్మ నువ్వు నడవాలని నేను చూడాలని. ఇప్పుడు 2 నెలలు అయింది ఆమె నడుస్తున్నది. వీడు పోయింది కదా, నేను ఎవరికి చెప్పుకోవాలి అన్నా, గణేష్ అన్న ఎవరికి చెప్పుకోవాలి. వాళ్ళు కూడా ఔషాపూర్ అని చెప్పి మరి హైటెన్షన్ వైర్, ఆ వైర్ల విషయంలో చాలా రోజుల నుంచి కంప్లైంట్ చేస్తున్నప్పటికీ మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోలేనటువంటి సందర్భం. నిన్న మేఘాల మీద ఇన్సిడెంట్ కాగానే మాత్రం తీసేసారు. ఇప్పుడు మనం ఈ దారిని వచ్చేటప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మిత్రులు చెప్తున్నారు ఇక్కడ కూడా చాలా కంప్లైంట్స్ ఇచ్చినామని చెప్పి. అయితే ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు వస్తున్నాయి, అందరికీ తెలిసిందే. భారీ వర్షాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో టోటల్గా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. ఏదో టీవీలలో స్క్రోలింగ్కు పరిమితమై హైడ్రా అలర్ట్గా ఉన్నది, జిహెచ్ఎంసీ అలర్ట్గా ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉంది అని చెప్పి మూకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారే తప్ప ఎక్కడ కూడా బస్తీలలో వెళ్ళి ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో ఎక్కడ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. అతి భారీ వర్షాలు వస్తున్న సందర్భంలో గవర్నమెంట్ కానివ్వండి, మరి సంబంధిత డిపార్ట్మెంట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ అలర్ట్గా ఉండవలసినటువంటి అవసరం ఉంది. మనిషి ప్రాణానికి విలువనే లేదు. 6 మంది యంగ్స్టర్స్ చనిపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి కూడా రాలే. ఇక్కడ ఏదో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి తూతూ మంత్రంగా మరి వారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ప్రకటించారు. అంటే మనిషి ప్రాణం విలువ 5 లక్షల రూపాయలు. ఎంతో జీవితం ఉన్నటువంటి యంగ్స్టర్స్, భవిష్యత్తుకు బాసట వేసేటువంటి యంగ్స్టర్స్, వాళ్ళ యొక్క జీవితం విలువ 5 లక్షల రూపాయలు అని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే బాధాకరమైనటువంటి అంశం. వెంటనే ప్రభుత్వం దిగి రావాలి. ఇక్కడికి ముఖ్యమంత్రి వస్తాడా, మంత్రులు వస్తారా, ఎవరైనా రండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఇప్పుడు తమ్ముడు కృష్ణ యాదవ్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్తో మాట్లాడితే ఒక్కడే కొడుకు, నీ 5 లక్షల రూపాయలతో ఏ కొడుకుని తెచ్చిస్తావో చెప్పాలి. ఈ రోజు ఏంటంటే అక్కడ సురేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే పరిస్థితి. రవీందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా 3 అన్నదమ్ములు ఒక దగ్గరనే ఉంటారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం చనిపోయిన ప్రతి వ్యక్తికి ₹1 కోటి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండోది ఒక ఉద్యోగం కూడా మరి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే విలువైంది ఏది ఉండదు. గడిచిన 20 మాసాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కానీ ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో ఎక్కడ కూడా తీసుకున్న దాఖలాలు లేవు. టీవీలో మాత్రం, పేపర్లో మాత్రం చాలా అలర్ట్గా ఉన్నామని చెప్పి ఒక ప్రకటనలు చేస్తుంది. రాత్రి జరిగిన సంఘటనకు మీ ప్రభుత్వం బాధ్యత కాదా? ప్రభుత్వ బాధ్యతనే కదా. ఇప్పుడు జనమంతా పాపం యంగ్ పిల్లలు చనిపోయారని చెప్పి ఈ బస్తీల రామంతాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి బస్తీ వాస్తవులు కానివ్వండి, అదేవిధంగా యాదవ సంఘాలు కానివ్వండి, మిగిలిన సంఘాలు కానివ్వండి, రోడ్ల మీదకి వస్తే డెడ్ బాడీలను ఆపుతుంది. డెడ్ బాడీలను కూడా ఆపేటువంటి అధికారం మీకు ఎవరు ఇచ్చింది? కాబట్టి మీరు
ఈ డెడ్ బాడీలు శ్మశాన వాటిక చేరాలంటే ప్రభుత్వం వెంటనే మీ ముఖ్యమంత్రులు మీ మంత్రులు వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేము కూడా ప్రభుత్వాలను నడిపించినాం, కానీ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉంటుంటాం. ఎందుకంటే ప్రజల ప్రాణాల కంటే విలువైంది ఏముండదు ఈ సమాజంలో. ప్రజలు పేదవాడ గొప్పవాడ మధ్య తరగతి అనేది సబ్జెక్ట్ కాదు, కానీ వాళ్ళ యొక్క ప్రాణాలు చాలా విలువైనటువంటి ప్రాణాలు. ఆ ప్రాణాలని అన్ని విధాలుగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వర్షాలంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షాలు రాలేదా? చాలా వర్షాలు వచ్చినాయి, కానీ ఏ ప్రికాషన్ తీసుకోవాలనో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తుంటాం. మా కార్పొరేటర్ ఉన్నా, మా ఎమ్మెల్యే ఉన్నా, మా పార్టీ నాయకులు ఉన్నా ఎప్పటికప్పుడు ప్రజలతో అనుసంధానంగా ఉంటుండే. ఇప్పుడు ఒక దిక్కులేని రాష్ట్రంగా తయారైపోయింది తెలంగాణ రాష్ట్రం. ఏమనంటే అంత తూతూ మంత్రంగా మాట్లాడేటువంటి వ్యవస్థలు ఈరోజు తయారైనటువంటి సందర్భాలు. కాబట్టి మా ప్రధానమైనటువంటి డిమాండ్, నా డిమాండే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ డిమాండ్, చనిపోయిన ప్రతి వ్యక్తికి ₹1 ఇవ్వాలని, వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం ఇవ్వాలనేది ఇక్కడ ప్రజలందరి డిమాండ్. కాబట్టి తప్పకుండా ఆ డిమాండ్ని మీరు నెరవేర్చాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. రెండోది, ఈ డెడ్ బాడీస్ కదలాలంటే మీరు ఇక్కడికి రావాలి, వీళ్ళందరితో మీరు మాట్లాడిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.